రేపే ఫిబ్రవరి 8 ఆదివారము భానుసప్తమి వచ్చింది. దీన్నే రథసప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే రథసప్తమితో సమానమైనటువంటి రోజు కాబట్టి ఈ భానుసప్తమినే రథసప్తమిగా మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ అనేది లేక అప్పుల పాలైపోవలసిన పరిస్థితి అనేది వస్తుంది. అంతేకాకుండా నరకం చూడాల్సిన అంటే అనారోగ్య సమస్యలు, మనిషికి ఆరోగ్యం కన్నా పెద్ద సంపద ఇంకోటి లేదు. అలాంటి ఆరోగ్యం అనేది దెబ్బతిని చాలా రకాల ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఈ కూరను వండొద్దు, తినొద్దు, చేతులారా దరిద్రాన్ని కోరుకొని కొనుక్కొని తెచ్చుకోవద్దు. అలాగే ఈ భానుసప్తమి రోజున పాటించాల్సినటువంటి నియమాలేంటి, ఏ కూరను వండకూడదు అనే విషయంతో పాటుగా ఏ కూరను వండుకొని తినొచ్చు, ఇలాంటివన్నీ కూడా మన వీడియోలో క్లియర్గా చెప్పబడతాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు ఆదివారంతో కూడుకొని ఈ భానుసప్తమి రావటం అనేది చాలా గొప్ప విశేషం. దీన్ని మాఘ ఆదివారం అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. ఈ ఆదివారం వచ్చే ఈ భానుసప్తమి చాలా విశిష్టమైనది. సూర్యుడికి ఇష్టమైనటువంటి ఆదివారము ఈ సప్తమి తిథి కలిసి వచ్చినటువంటి రోజును బాణసప్తమిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సప్తమి తిథి అనేది మనకు దాదాపుగా సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు అన్నమాట. కాబట్టి ఈరోజు చేసేటటువంటి పూజలకు కావచ్చు, పరిహారాలకు కావచ్చు, ఎన్నో వేల రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అందులో మనకు ఆదివారం కలిసి రావటం అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా ఈ నియమాలను ఆచరించుకోవచ్చు. విడి రోజుల్లో అంటే బిజీగా ఉండటం వల్ల ఏంటంటే ఇలాంటివి చెయ్యాలి అని మనసులో ఉన్నప్పటికీ కూడా చాలామందికి చేయటానికి సమయం అనేది సరిపోక కుదరక బిజీ వల్ల చేయలేకపోతూ ఉంటారు. కానీ ఆదివారం కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ నియమాలను ఆచరించుకోవటం వలన ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరెప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఈ ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇంటి గుమ్మం బయట నీటితో శుభ్రంగా కడిగి అలాగే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. తరువాత స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అలాగే గడపలకు కూడా పసుపు రాసి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిక్కుడాకులు కానీ లేదా 7 జిల్లేడు ఆకులు కానీ లేదా చిటికెడంత పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే మీకున్నటువంటి జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే ఈ జిల్లేడు ఆకులు కానివ్వండి, చిక్కుడాకులు కానివ్వండి అందుబాటులో లేనివారు చిటికెడ పసుపును కానీ కాస్తంత గల్లులుప్పును కానీ వేసుకొని స్నానం చేయవచ్చు. లేదా ఎర్రటి పుష్పాలు అంటే మందార పుష్పాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవైనా మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని తల స్నానం చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ రోజున ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవటం వలన మీ మీద ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉంటుందో అదంతా పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము విపరీతంగా కలిసి వస్తుంది. ఇలా స్నానం చేసిన తరువాత ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని ఆ నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని అలాగే కాసిని అక్షింతలను చిటికెడంత పసుపును కుంకుమను వేసేసి మీరు సూర్యుడి ముందల అంటే తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పించాలి. ఇలా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మీ మీద మీ ఇంటి మీద ఉన్నటువంటి దరిద్ర బాధలు ఇలాంటివన్నీ కష్టాలు, నరదిష్టి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది. ఇంకా రేపు ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో కూడా ధూపం వేసుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా తుడుచుకొని ధూపం వేయటం వలన ఇంట్లో
ఉన్నటువంటి దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే గ్యాస్ పొయ్యి అంతా కూడా చక్కగా తుడిచి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసి ఇంట్లో పాలు పొంగించండి. అలా పాలు పొంగిస్తే మీకు సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. ఆ పాలతో పొంగలి తయారు చేసి సూర్యుడికి నివేదిస్తే ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు అవకాశం ఉంటే, అంటే పల్లెటూరుల్లో అయితే ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకి. అలాంటి వాళ్ళు పొయ్యిని బయట పెట్టేసి సూర్యకిరణాలు పడే చోట పొయ్యిని పెట్టేసేసి మీరు ఆ పొయ్యి మీద పొంగల్ చేసి ఆ పరమాణాన్ని మీరు సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే దాన్ని మీరందరి ఇంట్లో వాళ్ళంతా కూడా నైవేద్యంగా స్వీకరిస్తే మీకు అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు అనేవి కలుగుతాయి. ఈ రోజు మనకు దాదాపుగా రథసప్తమితో సమానమైనటువంటి రోజు కాబట్టి గుమ్మానికి బయట రథం ముగ్గు వేసుకోండి. రథం ముగ్గు పైన మీరు ఒక దీపాన్ని వెలిగించి మీరు తయారు చేసినటువంటి పరమాణాన్ని సూర్య భగవానికి నివేదించండి. తరువాత మీరు నైవేద్యంగా స్వీకరించండి. సూర్యుడికి గోధుమలంటే చాలా ఇష్టము కాబట్టి ఈ భాను సప్తమి రోజున గోధుమ పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ గోధుమ పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీరేం చేస్తారంటే కాస్తంత గోధుమ పిండిని తీసుకోండి. అందులో వచ్చి చిటికెడంత పసుపును కలిపేసి కాసిని ఆ పాలతో కానీ లేదా నీటితో కానీ చక్కగా మనకు చపాతీ పిండి ఉంటుంది కదా, అలా ముద్దలాగా చేసుకొని వాటిని మీరు ప్రమిదల్లా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి గోధుమ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా కలిపి మీరు దీపం వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని మీరు మీ ఇంటి గుమ్మం బయట కానీ లేదా మీ పూజ గదిలో కానీ వెలిగించవచ్చు. అంటే ఇంటి లోపల వెలిగించకూడదు. దాదాపుగా మీకు కుదిరితే సూర్యుడి ముందల బయట వెలిగించేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. బయట మాత్రమే వెలిగించాలి ఈ గోధుమ దీపాన్ని. ఈ భాను సప్తమి రోజున ఈ గోధుమ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా చాలా మంచి కలుగుతుంది. అంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి చెడు చూపు, చెడు కన్ను, అలాగే జనాలు ఏంటంటే ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నా కూడా ప్రతి దాంట్లో అంటే రకరకాలుగా కొంతమంది కావాలని సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇండైరెక్ట్గా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏదైనా అంటే నోరు వేసుకొని పడేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇలాంటి వాళ్ళ వల్ల అంటే కొన్ని సంబంధాలు ఏంటంటే మనం పక్కకు పెట్టుకోగలుగుతాము, కొన్ని ఏంటంటే మౌనంగా భరించాలి. అది గత జన్మ కర్మ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ మూలాన ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే అవేంటంటే ఏదో జన్మ పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు, అలాగే పితృశాపాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు, నరదిష్టి నివారణ, ఇలాంటివన్నీ కూడా మీకు తొలగిపోయి మంచిగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున 7 చిక్కుడుగాయలతో ఒక చిన్న రథాన్ని మీరు తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ఇంట్లో గొడవలు తగ్గి మీకు బాగా కలిసి వస్తుంది. సూర్యుడి ముందల ఆర్ఘ్యం సమర్పిస్తూ సూర్యుడి ముందల ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఓం నమో ఆదిత్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు సూర్య భగవానుడి ముందు నమస్కరించుకొని చెప్పుకోవటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రేపు పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు. ఇంట్లో ప్రతి ఒక్కరూ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, తలకు నూనె రాసుకోవటం కానీ, గోళ్ళు కొరుక్కోవటం కానివ్వండి, జుట్టు విరబోసుకోవటం కానివ్వండి, మగవాళ్ళైతే గడ్డం చేయించుకోవటము, క్రాఫ్ట్ చేయించుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ తలస్నానం అంటే షాంపూతో కాకుండా మీరు మామూలుగా తలస్నానం అనేది చేయండి. ఇక రేపు పొరపాటును కూడా వండకూడని కూరల్లో మొట్టమొదటిది వచ్చేటప్పటికి వంకాయలు అన్నమాట. ఈ వంకాయలను రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ తినటం కానీ చేయొద్దు. వంకాయలు తినటం వలన వాత సమస్యలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడాల్సినటువంటి దుస్థితి అనేది వస్తుంది. కాబట్టి రేపు వంకాయలను వండొద్దు, తినొద్దు. అలాగే ముల్లంగి, ఈ ముల్లంగిని కూడా రేపు సాంబార్ రూపంలో కానీ, ముల్లంగి పచ్చడి రూపంలో కానీ, జ్యూసుల రూపంలో కానీ పొరపాటును కూడా వాడొద్దు, దరిద్రం పట్టి పీడిస్తుంది. అలాగే టమాటాలు, ఈ టమాటాలను కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యొద్దు. ఎందుకంటే మనకు సూర్యుడు ఎరుపు రంగులో ఉంటాడు, అంటే ఈ టమాటాలు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి వీటిని తినటం వలన కుజదోషాలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎర్రటి రంగులో ఉన్న టమాటాలు, బీట్రూట్
పొట్టును కూడా వాడొద్దు. తరువాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి అంకితం చేయబడతాయి కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును వండితే కుజదోషాలు ఎక్కువవుతాయి కాబట్టి ఎర్ర కందిపప్పును కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత ఆదివారం కాబట్టి అందరు నాన్ వెజ్ తెచ్చుకుందాం అంటారు. కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ నాన్ వెజ్ తెచ్చుకుందామన్న ఆలోచన కూడా రేపు తీసేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ తెచ్చుకుంటే సూర్య భగవానుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. శని దోషాలు, జాతక సమస్యలు ఎక్కువ అవుతాయి, అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, ఆఖరికి కోడిగుడ్డును కూడా దయచేసి రేపు ఎవ్వరూ పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆ ప్రభావం మీకు తర్వాత చూపిస్తుంది కాబట్టి వాటిని వండొద్దు. మరి ఏం తినాలి అంటే రేపు చిక్కుడుగాయ కూరను తింటే చాలా మంచిది. చిక్కుడుగాయ కూరను రేపు మీరు వండుకొని తినటం వలన ఈ భానుసప్తమి రోజున మీ జీవితంలో చిక్కులు విడిపోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి చిక్కుడుకాయలు కావచ్చు, చిక్కుళ్ళ జాతికి సంబంధించిన బీన్స్ ఇలాంటివి మీరు ఏవైనా సరే వండుకొని తింటే ఆరోగ్యము పెరుగుతుంది, మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అందుతాయి, డబ్బు చేతికి అందుతుంది. కాబట్టి చక్కగా చిక్కుడుగాయ కూరను వండుకొని తినండి, మీకు బాగా కలిసి వస్తుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అలాగే రేపు జిల్లేడు మొక్కను గనక పూజిస్తే చాలా మంచిది. జిల్లేడు మొక్కకి ఏంటంటే కొన్ని పాలు పోసి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు, పితృదోషాలు తొలగిపోయి మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే గోవు కనిపిస్తే గోవును తాకి నమస్కారం చేసుకొని గోమాతకు కూడా నానబెట్టినటువంటి గోధుమలు ఏవైతే ఉంటాయో వాటిని తినిపించటం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి చక్కగా ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోండి. మీ ఇంటి గుమ్మానికి బయట సూర్యుడు ప్రతిమ అంటే రాగిది అలా ఉంటాయండి, అలాంటి వాటిని మీరు తగిలించుకుంటే మీ ఇంటి గుమ్మానికి బయట మీకు బాగా కలిసి వస్తుంది, నరదిష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది. అలాగే రేపు సాయంత్రం గుమ్మానికి బయట వైపు 2 దీపాలు వెలిగించండి. అలా వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. భార్యాభర్తలు ఈరోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఎందుకంటే ఇవన్నీ చేసేటప్పుడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించకుండా ఆ ఒక్క పొరపాటు చేస్తే మీరు చేసే పూజలన్నీ కూడా వృధా అయిపోతాయి. కాబట్టి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించండి. ఇంకా మీకు శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి, పాలు పండ్లను ఆహారంగా తీసుకుంటూ. లేదు ఉపవాసం చేయలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కూరను వండుకొని తినండి. అలాగే వండకూడని ఈ కూరలను పొరపాటున వండొద్దు, చేయకూడని పొరపాట్లు మనం చెప్పినట్లుగా చేయొద్దు. ఇలా మీరు ఈ భానుసప్తమి రోజున ఈ నియమాలు అనేవి ఆచరించండి. అర్థమైంది కదండి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా. మన వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఆదివారం భానుసప్తమి కాబట్టి ఓం సూర్యాయ నమః అనే కామెంట్ చేయటం వలన సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద, మీ కుటుంబం మీద ఉండి మీరు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. అలాగే మీకెప్పుడూ కూడా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండి మీ జీవితం ఎప్పుడూ కూడా వెలుగులతో నిండిపోతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.